వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. అగ్రరాజ్యం అమెరికాకు సడన్ గా ఏమైంది? ఇరాన్ను తుక్కుగా మారుస్తానంటూ అల్టిమేట్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యారు? కేవలం 13 రోజుల భీకర దాడులకే అమెరికా వద్ద ఉన్న ఆయుధ భండారాలు అడుగంటిపోవడం ఏంటి? ప్రపంచాన్ని శాసించే సూపర్ పవర్ దగ్గరే పెట్రియాట్ క్షిపణులు కరవడం అంటే మాటలా? కేవలం రూపు కోల్పోతున్న ఆయుధ నిల్వల భయంతోనే ట్రంప్ వెనక్కి తగ్గారా? లేక ఈ తాత్కాలిక విరామం వెనుక మరో పెద్ద ప్రమాదకర వ్యూహం ఏదైనా దాగుందా? ఇరాన్ బెదిరింపులకు అగ్రరాజ్యం నిజంగానే భయపడిందా? పశ్చిమాసియాను అగ్నిగుండగా మారుస్తున్న ఈ హై వోల్టేజ్ వార్కు అసలు తెర వెనుక జరుగుతున్న కథ ఏంటి? పశ్చిమాసియా రణరంగంలో ఒక్కసారిగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్పై మరింత విస్తృత స్థాయి దాడులు నిర్వహించాలి అన్న భారీ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయంతో వాయిదా వేశారు. వరుసగా 13 రోజుల పాటు సాగిన భీకర దాడుల తరువాత యుఎస్ సైనిక చర్యలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికా సైన్యానికి సరికొత్త అటాక్ ప్లాన్ సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఎలాంటి దాడులు చేయవద్దని ట్రంప్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అమెరికా దూకుడుకు అకస్మాత్తుగా బ్రేక్ పడడానికి ప్రధాన కారణం పెంటాగన్ నుంచి వచ్చిన అత్యంత రహస్య హెచ్చరికలే. ఒకవేళ ఇరాన్పై విస్తృత దాడులకు పాల్పడితే పశ్చిమాసియాలో మోహరించిన పేట్రియాట్ యాంటీ మిస్సైల్ ఇంటర్సెప్టార్లు భారీగా తగ్గిపోతాయని అధికారులు తేల్చి చెప్పేశారు. ఈ క్షిపణుల నిల్వలు అడుగంటిపోతే అమెరికా సైనికులు, గల్ఫ్లోని యుఎస్ భాగస్వామ్య దేశాలు తీవ్ర ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కీలకమైన సైనిక స్థావరాలు భవిష్యత్తులో ఇరాన్ ప్రతీకార దాడులకు సులభమైన లక్ష్యాలుగా మారే అవకాశం ఉందని పెంటాగన్ వర్గాలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. ఈ అత్యున్నత స్థాయి ఆందోళన కారణంగానే వైట్ హౌస్ తన తదుపరి అడుగులను వెనక్కి తీసుకునేలా పరిస్థితి తయారైంది. అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారులు, సీనియర్ సైనిక కమాండర్ల మధ్య ఇటీవల అత్యంత రహస్యంగా జరిగిన సమావేశంలో ఈ అంశాలపైనే సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణి దాడుల తాలూకు వినాశకర ప్రభావాన్ని అధికారులు బేరీజు వేసుకున్నారు. ఇరాన్ ప్రయోగించిన ఒక బాలిస్టిక్ క్షిపణి ఏకంగా అమెరికా రక్షణ వ్యవస్థను ఛేదించుకొని మరీ జోర్డాన్లోకి దూసుకువెళ్లిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ దుర్ఘటనలోనే 3 యుఎస్ సైనికులు ప్రాణాలు కోల్పోవడం పెంటాగన్ వర్గాలను కలవరానికి గురిచేస్తున్నాయి. ఇలాంటి దాడులు పునరావృతమైతే నష్టం మరింత తీవ్రంగా ఉంటుందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి. ఈ ఉదాంతంపై అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాగ్ కేన్ అధ్యక్షుడు ట్రంప్ కు అత్యంత గోప్యంగా కీలక సలహా అందించారు. ఇరాన్పై సర్వతోముఖ పోరాటం సాధ్యమే అయినప్పటికీ అది యుఎస్ సెంట్రల్ కమాండ్ కు కేటాయించిన ఇంటర్సెప్టర్ సరఫరాపై తీవ్ర ఒత్తిడి తెస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికే అమెరికా రక్షణ శాఖ ఒక్కొక్కటిగా $4 మిలియన్ పైగా విలువైన 1200 కంటే ఎక్కువ పేట్రియాట్ ఇంటర్సెప్టర్లను విచక్షణారహితంగా ఉపయోగించింది. దీనివల్ల రక్షణ ఆయుధాల నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోయాయి అని మిలిటరీ ప్లానర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏ క్షణంలోనైనా శత్రువుల నుంచి భారీ దాడి జరిగితే ఎదుర్కొనేందుకు ఆయుధాలు కరువయ్యే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పశ్చిమాసియాలో ఘర్షణలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉండడంతో అమెరికా అప్రమత్తమై అదనపు బలగాలను హడావిడిగా మోహరించింది. శత్రు దేశాల దాడులను తిప్పికొట్టేందుకు పెంటాగన్ భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధ సామాగ్రిని ఆ ప్రాంతానికి రవాణా చేసింది. హార్మజ్ జలసంధి సమీపంలోనే దక్షిణ తీర ప్రాంతాలపై దృష్టి సారించి ఇరాన్ లాజిస్టిక్ మార్గాలను దెబ్బతీసే పనిలో పడ్డారు. ఇరాన్ సైనిక సామాగ్రిని రవాణా చేసే మార్గాలుగా ఉపయోగపడుతున్న పౌరులు వాడే రైల్వే వంతెనను సైతం అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. ఇరాన్ ఆర్థిక, రవాణా కేంద్రాలతో పాటు అత్యంత పటిష్టమైన భూగర్భ అణు కేంద్రాలను సైతం లక్ష్యంగా చేసుకునేందుకు ప్లాన్ రెడీ చేశారు.
అయితే శుక్రవారం మధ్యాహ్నం తమ బలగాలు దాడులకు సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. హార్ముజ్ జలసంధిలో నౌకాయానానికి తీవ్ర అంతరాయం కలిగిస్తున్న ఇరాన్ తీర ప్రాంతం రాడర్లు, నౌకా విధ్వంస క్షిపణి స్థావరాలపై విరుచుకుపడేలా బహుళ దశల బాంబుల దాడికి ప్రణాళికలు రూపొందించారు. కానీ సీనియర్ కేబినెట్ అధికారులు మరియు సైనిక సలహాదారులతో జరిగిన ఉన్నత స్థాయి వ్యూహాత్మక సమావేశం తరువాత అనూహ్య మార్పు వచ్చింది. విస్తృత స్థాయి దాడులకు తక్షణ అధికారిక అనుమతి ఇవ్వకుండా ట్రంప్ చివరి నిమిషంలో తెలివిగా వెనక్కి తగ్గారు. ఆయుధ నిల్వలు అడుగంటడం మరియు పెంటాగన్ హెచ్చరికల నేపథ్యంలో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ అంతే తీవ్రంగా విరుచుకుపడింది. అస్సలు వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పేసింది. ఇరాన్కు ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆయుధాలు విక్రయించవద్దు అంటూ చైనా, రష్యా దేశాలకు డొనాల్డ్ ట్రంప్ గట్టి వార్నింగ్ సైతం జారీ చేశాడు. అయితే అమెరికా చేస్తున్న ఇలాంటి బెదిరింపులకు తాము ఎట్టి పరిస్థితుల్లోనే తగ్గబోమని టెహరాన్ తేల్చి చెప్పేసింది. బలప్రయోగం, అణచివేత ఒత్తిడికి భయపడే ప్రసక్తే లేదని ఇరాన్ అధికారికంగా వెల్లడించింది. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ సైన్యాలు పరస్పరం భీకర దాడులు చేసుకుంటూ ఆ ప్రాంతాన్ని అగ్నిగుండంలాగా మార్చేస్తున్నాయి. సుమారు 2 వారాలుగా కొనసాగుతున్న రోజువారీ అమెరికా దాడులకు ట్రంప్ తాజా నిర్ణయంతో మొదటిసారిగా బ్రేక్ పడింది. ఈ నిర్ణయం వెనుక దౌత్యపరమైన ప్రయత్నాలకు పూర్తిస్థాయి అవకాశం కల్పించాలి అన్న ప్రధాన ఉద్దేశం కూడా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. యుద్ధం మరింత ముదిరితే మూడో ప్రపంచ యుద్ధ వాతావరణం వస్తున్న ఆందోళన అమెరికా మీడియా వర్గాల్లో వ్యక్తమవుతోంది. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చయుంగ్ మాట్లాడుతూ అధ్యక్షుడు ట్రంప్ ఎల్లప్పుడూ శాంతియుత చర్యలు, దౌత్యపరమైన పరిష్కారాలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని స్పష్టం చేశారు. అయితే ఇరాన్ గనుక తన కవ్వింపు చర్యలను ఆపకపోతే సరికొత్త దాడుల ప్లాన్ సిద్ధంగానే ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత స్థాయి సైనిక చర్యలు అలాగే కొనసాగితే ఘర్షణల తీవ్రత ఊహించని స్థాయికి చేరుకుంటుంది అని ట్రంప్ తీవ్రంగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్తో యుద్ధం పెద్ద ఎత్తున వికటించే ప్రమాదం ఉందని, అందుకే ప్రస్తుతానికి చర్చల మార్గానికి ఎక్కువ ఛాన్స్ ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. విలేకరులతో మాట్లాడిన ట్రంప్ అన్ని రకాలుగా సర్వసన్నద్ధంగా ఉందని, అయినప్పటికీ ఇరాన్తో ఒక గౌరవప్రదమైన ఒప్పందానికి రావడం సులువైన మార్గమని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య తెరవెనుక దౌత్య చర్యలు నడుస్తున్నాయని, కాలక్రమేణా టెహ్రాన్ కూడా ఈ సంప్రదింపుల పట్ల సానుకూలంగా స్పందిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యూహాత్మక విరామం వెనుక అమెరికా రక్షణ రంగాన్ని కుదిపేస్తున్న క్షిపణుల కొరత సమస్యే అసలైన ప్రధాన కారణమని న్యూయార్క్ టైమ్స్ స్పష్టమైన కథనం వెలువరించింది. ఈ మిలిటరీ ఆపరేషన్ను ఇదే జోరుతో కొనసాగిస్తే అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని సీనియర్ సైనిక అధికారులు అధ్యక్షుడికి స్పష్టంగా వివరించారు. ప్యాట్రియాట్ ఇంటర్సెప్టర్లు అత్యంత వేగంగా కరిగిపోవడం వల్ల మధ్యప్రాచుర్యంలో మోహరించిన అమెరికన్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ చేసిన ఈ హెచ్చరికలతోనే ట్రంప్ తన దూకుడును తాత్కాలికంగా కళ్లెం వేశాడు. మొత్తానికి చూస్తే అమెరికా వద్ద ఆయుధ నిల్వలు అడుగంటడం, పెంటాగన్ నుంచి వచ్చిన గట్టి హెచ్చరికల కారణంగానే ట్రంప్ ఇరాన్పై భారీ దాడులను వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే చర్యలు విఫలమైతే మాత్రం క్షణం ఆలస్యం చేయకుండా భీకర సైనిక చర్యలను తిరిగి ప్రారంభించే ఆప్షన్ను అమెరికా ఇప్పటికీ అలాగే ఓపెన్గా ఉంచింది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ దుశ్చర్యలు ఆగిపోకపోతే లేదా మిత్ర దేశాలపై దాడులు జరిగితే సరికొత్త దాడులు తప్పవని వైట్ హౌస్ తేల్చి చెప్పేసింది. ఈ పశ్చిమాసియా హై వోల్టేజ్ సంక్షోభం ఏ క్షణంలో ఏ టర్న్ తీసుకుంటుందో చెప్పడం కష్టమనడంలో ఎటువంటి సందేహం లేదు.